హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జగదీష్. ఈరోజు నుంచి నేను సి లాంగ్వేజ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మొదటిసారిగా సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి టాపిక్ 1, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, ఏపీఐ అనగా అంటే ఏంటి, ఏపీఐ అనే వర్డింగ్కి మీనింగ్ ఏంటో మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటో చూద్దాం. బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో 2 హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. ఓకే, 2 హ్యూమన్ బీయింగ్స్ వాటి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండాలి అంటే బేసిక్గా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాంగ్వేజ్. ఇఫ్ దెర్ ఈజ్ నో లాంగ్వేజ్, దెర్ ఈజ్ నో ఈజీ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఓకే, డస్ నాట్ బి పాసిబుల్, డస్ నాట్ పాసిబుల్ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఓకే, 2 హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారనుకుందాం. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ వన్ హ్యూమన్ బీయింగ్. ఓకే, దిస్ ఈజ్ వన్ హ్యూమన్ బీయింగ్. ఓకే, ఈ హ్యూమన్ బీయింగ్ మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది ఉండాలి, ఒక కమ్యూనికేషన్. ఓకే, ఒక కమ్యూనికేషన్ అనేది ఉండాలి. కమ్యూనికేషన్ అంటే ఓకే, వన్ పర్సన్ ఆస్క్ సంథింగ్, ఓకే, అనదర్ పర్సన్ రెస్పాండింగ్ ఫర్ ద అనదర్. ఓకే, సో ఇలా ఈజీగా అలా కాదు. ఫర్ సపోజ్ ఇతనికి తమిళ్ వచ్చు, ఇతనికి బెంగాలీ వచ్చు. ఓకే, బెంగాలీ వచ్చు, తమిళ్, బెంగాలీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ తమిళ్ అతనికి బెంగాలీ రాదు, ఇక్కడున్న బెంగాలీ అతనికి తమిళ్ రాదు. అప్పుడు ఈజీ కమ్యూనికేషన్ అనేది ఉంటుందా? ఉండదు. ఈజీ కమ్యూనికేషన్ ఉండదు. ఎప్పుడు ఉంటుంది? హీ నో బెంగాలీ, హీ నో తమిళ్. ఇతను బెంగాలీ అయితే అవ్వచ్చు, బట్ తమిళ్ కూడా తెలుసు. ఇతను తమిళ అతను వచ్చు, బెంగాలీ కూడా తెలుసు. సో ఇలా ఒక లాంగ్వేజ్ అనేది మెయిన్ పర్పస్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజ్? లాంగ్వేజ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఈచ్ అదర్. ఓకే, ఇది ఇద్దరు మనుషుల గురించి మాట్లాడడం. మరి కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క యూసేజ్ ఏంటో చూద్దాం. బేసికల్లీ కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎలక్ట్రానిక్ మిషన్. ఇట్ టేక్స్ ఇన్పుట్ అండ్ గివ్స్ యాక్యురసీ అవుట్పుట్. ఈ పదాన్ని ఎప్పుడు మనం వెంటనే ఉంటాం. ఏ కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ఓకే ఏ ఎలక్ట్రానిక్ మిషన్. ఇట్ gives accuracy output. Okay, who give the input? A end user gives the input. Who generate the output? Computer generate the output. The output is depends upon what information gives from the end user. ఎండ్ యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో దానికి తగ్గ అవుట్పుటే వస్తుంది. ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూజర్ కెన్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కంప్యూటర్. అతనికి ఏమొచ్చు? ఇంగ్లీష్ వచ్చు. ఈ డస్ నాట్ నో అబౌట్ ఎనీ అదర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. హీ నో ఓన్లీ ఇంగ్లీష్. బట్ కంప్యూటర్ ఈజ్ ఏ మిషన్. It knows everything in mission language. It mission code. ఓకే, ఇది మిషన్ లాంగ్వేజ్లో మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వల్ల వచ్చే యూజెస్ ఏంటంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఎండ్ యూజర్ కంప్యూటర్కి మధ్య ఒక మీడియేషన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కంప్యూటర్.
ఓకే, ఇది కంప్యూటర్. ఓకే, ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ దేర్, ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు. ఇప్పుడు కంప్యూటర్తో నేను ఏదో ఒక వర్క్ చేయించుకోవాలనుకుంటున్నాను, ఈదర్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఆర్ ప్రింటింగ్ పార్ట్, ఏదైనా సరే ఒక వర్క్ నార్మల్గా జనరల్గా వర్క్, నాకు క్యాలిక్యులేషన్ కావాలి, ఐ వాంట్ బి ఏ క్యాలిక్యులేటర్. ఓకే, వి గివ్ ద 2 వాల్యూస్, ఇట్ రిటర్న్ సమ్, నాకు కావాలి. ఓకే, యాక్చువల్లీ నేను పేపర్ పెన్తో రాసుకోవచ్చు కదా, 2+3 అంటే ఎంత, ఎంత 2+3 అంటే రెండు కర్రలు తీసుకోవాలా, ఇటు 3 కర్రలు తీసుకోవాలా, 1 2 3 4 5. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ 5. ఇంకా నా మైండ్ షార్ప్, వెంటనే 2+3 = 5. ఓకే, ఇలా చెప్పేస్తున్నాను. ఇలా కాకుండా నాకేం కావాలంటే నేను కంప్యూటర్తో వర్క్ చేయించుకోవాలి, ఎందుకంటే నా మైండ్ స్పీడ్ కంటే దాని మైండ్ స్పీడ్ అనే సంగతి నాకు తెలుసు. ఎందుకని, దాని మైండ్ యొక్క స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే జిగా హెడ్జ్లో కొలుస్తున్నాం. సో ఇట్స్ స్పీడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దాన్ ద వర్కింగ్ నేచర్. సో మైండ్ పవర్ ఇట్స్ అ పవర్. ఓకే, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. సో మనకంటే కొంచెం ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తుంది. కాబట్టి నేను ఒక క్యాలిక్యులేషన్ సంబంధించినటువంటి ఒక మీడియేషన్ కావాలి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ గివ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. నాకు ఇలా కావాలి, గుడ్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ఏ algorithm. Okay, the end user or the creator or programmer who can give some instructions to the computer. What instructions ఎలా ఉంటాయి? ఇప్పుడు వెంటనే ఓకే, రెండు నెంబర్స్ కావాలని చెప్పి నువ్వు అడుగు నువ్వు అడిగిన తర్వాత వాడు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వాటి రెండింటిని నువ్వు సమ్ చేసి వెంటనే ప్రింటింగ్ మెసేజ్ రావాలి. అంటే ఇది జరుగు, ఇలా అడుగు, ఇలా చెందు అంటే వి గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. ఫర్ వాట్ పర్పస్ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇవ్వాలి అంటే, నువ్వు మాన్యువల్గా చేసుకునే వర్క్ని టైం సేవింగ్ జాబ్ కంప్యూటర్తో చేయించుకోవాలి అంటే కంప్యూటర్ వి గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏమంటామంటే అల్గారిథం. ఓకే, అల్గారిథం. Here algorithm is a different type of algorithm is there. Okay, different type of algorithm is there. What is the different type of algorithm? There is a two type of algorithms ఉన్నాయి. This is one type, this is one type. What is the first type of algorithm? This is natural algorithm. This is natural algorithm. రెండో పార్ట్ వచ్చేపాటికే లాంగ్వేజ్ బేస్డ్ అల్గారిథం. ఓకే, సో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు కంప్యూటర్కి ఇవ్వటమే వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ క్రియేటింగ్ ఆర్ డెవలపింగ్ ఆర్ డిజైనింగ్ ఏ సాఫ్ట్వేర్. ఓకే, నేను ఒక సాఫ్ట్వేర్ తయారు చేశానంటే వి గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్ టు ద కంప్యూటర్ హౌ టు వర్క్, నువ్వు ఎలా పని చేయాలో చెప్తున్నాం. సో ఇట్ ఈజ్ దీన్ని అల్గారిథం అంటారు. అంటే కోడ్ రాసే కోడ్ మొత్తాన్ని దాన్ని మనం అల్గారిథం అంటాం. సో అల్గారిథం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి న్యాచురల్ అల్గారిథం వచ్చేపాటికి ఏంటంటే, రెండోది లాంగ్వేజ్ బేస్డ్ అల్గారిథం. న్యాచురల్ అల్గారిథం అంటే ఏంటంటే ఏ స్పెషల్ సింబల్స్ అండ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఏ డిస్క్రైబింగ్ ప్రాసెస్. అంటే ఏంటి అంటే, ముందుగా కంప్యూటర్కి చెప్పే ముందు అసలు ఎలా వర్క్ చేయాలనేది మనలో మనమే ఒక డిస్క్రైబింగ్ పార్ట్ ఇచ్చుకుంటూ వస్తాం. అంటే ఎలా ఉంటుంది చూడండి. ఫర్ సపోజ్ చూడండి, స్టెప్ వన్ ఏమని అడగాలి? ఓకే, ఆస్క్ ఇన్పుట్ వాల్యూస్. తర్వాత స్టెప్ టూ ప్రాసెస్ బోత్ ఆర్ వ్యాలిడ్ ఇన్పుట్. నెక్స్ట్ స్టెప్ 3. వాట్ ఈస్ ద స్టెప్ 3? స్టెప్ 3 ఏంటి?
find sum of input. Step 4. What is the step 4? Printing the result. సో ఇలా మన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఇలా రాయటం వల్ల దీన్ని న్యాచురల్ అల్గారిథం అంటారు. సో డిస్క్రైబింగ్ ప్రాసెస్. సో ముందు ఎలా కంప్యూటర్తో ఎలా వర్క్ చేయించుకోవాలో ముందు నా అంతటి నేను ఒక అల్గారిథం రాస్తాను. సో ఇట్ ఈస్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ ఫస్ట్ స్టెప్ అంటే స్టెప్ 1 తర్వాత స్టెప్ 2 పర్ఫెక్ట్గా జరగాలి, స్టెప్ 2 తర్వాత స్టెప్ 3 జరగాలి, స్టెప్ 4 అలా ఈచ్ అండ్ ఇండివిజువల్ స్టెప్స్ అనమాట. దిస్ ఈజ్ న్యాచురల్ అల్గారిథం. దీన్ని మనం న్యాచురల్ అల్గారిథం అంటారు. లాంగ్వేజ్ బేస్డ్ అల్గారిథం అంటే ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేసినటువంటి ఈ ప్రాసెస్ అంతా కూడా ఓకే ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ చేయటం అంటే ఏదో ఒక లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అదేంటి ఏదో లాంగ్వేజ్ బేస్కొని ఇంప్లిమెంట్ చేయటం ఏంటి? ఇప్పుడు నాలో నేను డిస్క్రైబ్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్కి చెప్పాలి అంటే ఎలా చెప్పాలి? టేక్ ఇన్పుట్ అనే పదాన్ని నువ్వు ఆస్క్ ఇన్పుట్ వాల్యూస్ అన్నావు. సో ఆస్క్ ఇన్పుట్ వాల్యూస్ అనే పదాన్ని కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మనకి ఒక మిషన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. కానీ మనకు మిషన్ లాంగ్వేజ్ వచ్చా? మనకు మిషన్ లాంగ్వేజ్ రాదు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం. లాంగ్వేజ్ బేస్డ్ అల్గారిథం, న్యాచురల్ అల్గారిథం. చూడండి, నాకు మిషన్ లాంగ్వేజ్ రానప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పండి? నా పరిస్థితి ఏంటి? నాకు మిషన్ లాంగ్వేజ్ రాదు. నా పరిస్థితి ఏంటి? నేను ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఎలా చెప్పగలనంటే, నీకు మిషన్ లాంగ్వేజ్ రాదు, నాకు కంప్యూటర్కి ఇంగ్లీష్ రాదు. ఓకే, కానీ మిషన్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మిషన్ లాంగ్వేజ్కి కన్వర్ట్ అయ్యేటువంటి కెపాసిటీ ఉన్న ఒక మనిషిని నుంచోబెడితే నేను ఏదైతే చెప్పానో దాన్ని మిషన్లోకి మారుస్తాడు, కంప్యూటర్ ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాన్ని ఇంగ్లీష్లో మారుస్తుంది. రైట్? సో వాటిని మనం ఏమంటాము అంటే ఇక్కడ కంపైలర్స్ అంటాము. కంపైలర్ వాట్ ఈజ్ మీన్స్ కంపైలర్. కంపైల్ మీన్స్ టు కన్వర్షన్ ఫ్రమ్ వన్స్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్. సో ఇక్కడ కంపైలర్ యొక్క మెయిన్ పని ఏంటంటే చూద్దాం. కంపైలర్ యొక్క మెయిన్ పని ఏంటి అంటే చూడండి, ఎండ్ యూజర్ ద్వారా ఇట్ ఈస్ ఎ కంప్యూటర్. ఓకే, ఇది ఒక ప్రాసెసర్ అనుకుందాం. ఎండ్ యూజర్ ఇచ్చేటువంటి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కంపైలర్. ఇది కంపైలర్. ఓకే, ఈ ఎండ్ యూజరు కంప్యూటర్తో ఎలా వర్క్ చేయాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఎండ్ యూజర్ కంప్యూటర్తో ఎలా వర్క్ చేయాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఓకే, హీ గివ్స్ సమ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3 అలా మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇప్పుడు కంపైలర్ అనేవాడు కూడా వాడు కూడా ఒక హ్యూమన్ బీయింగే ఫీల్ అవుదాం. కంప్యూటర్ అనేవాడికి మనం ఇచ్చే మిషన్ లాంగ్వేజ్ తెలియదు కాబట్టి రెండు తెలిసినోడు ఉన్నాడు. ఇప్పుడు వాడికి కూడా అర్థం అవ్వాలిగా. ఇప్పుడు ఆస్క్ ఇన్పుట్ వాల్యూస్ అనే పదం ఆ కంపైలర్ వాడికి కూడా అర్థం అవ్వాలిగా ఇంగ్లీష్లో. కాబట్టి కంపైలర్ వచ్చేపాటికి ఏం చేస్తుందంటే వన్స్ కంపైలర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఓకే, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే సింటాక్స్ బేస్డ్ ఓకే, సింటాక్స్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్. సో ఒక సింటాక్స్ బేస్ అయి ఉంటుంది. నువ్వు ప్రింటింగ్ మెసేజ్ ప్రింటింగ్ గురించి అడుగుతున్నావా,
ఇంకో ఈ పద్ధతిలో రాయి, ఈ సింటాక్స్లో నువ్వు రాయి, నేను అర్థం చేసుకుంటా. సపోజ్ సి లాంగ్వేజ్లో ప్రింట్ఎఫ్ హలో, నాకు హలో అనే మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఎలా చెప్తావు అంటే ప్రింట్ఎఫ్ హలో. సో ప్రింట్ఎఫ్ ఈజ్ ఏ మెథడ్ డిస్క్రైబింగ్ ద కంపైలర్. సో కంపైలర్లో ప్రింట్ఎఫ్, నువ్వు కంపైలర్ ఏం అర్థం చేసుకుంటుంది, వీడికి మెసేజ్ ప్రింట్ అవ్వాలని చెప్తుంది. సో కంపైలరు కొన్ని సింటాక్సెస్ని డిజైన్ చేసుకుంటుంది. మనం ఆ సింటాక్సెస్, ఆ మెథడాలజీలో మనం కనుక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తే ఇట్ వర్క్స్ విత్ కంప్యూటర్ అండ్ గివ్ ద రిజల్ట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా ఎండ్ యూజర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు కంపైలర్కి. ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ చెక్ విత్ సింటాక్స్ బేస్డ్ ఆర్ నాట్. కంపైలరు నువ్వు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి పంపించే ముందు ఫస్ట్ ఇట్ చెక్స్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ సింటాక్స్ బేస్డ్ ఆర్ నాట్. సింటాక్స్ బేస్డా కాదో చూస్తుంది. ఎక్కడన్నా సింటాక్స్ మిస్ అయితే ఇట్ గివ్స్ లెఫ్ట్ అండ్ రైట్. ఎర్రర్స్ వస్తాయి. లేదు ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ బీన్ సింటాక్స్ బేస్డ్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, సింటాక్స్ బేస్డ్. సో ఇవన్నీ కూడా కంపైలర్కి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను కంపైలర్ తీసుకొని ఈ ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ కోడ్గా మారుస్తుంది. అంటే ఇటు పంపిస్తుంది కంపైలర్కి. ఇదేంటిది మిషన్ కోడ్. వాట్ ఈస్ దిస్? మిషన్ కోడ్. MECH మిషన్ కోడ్. చూడండి, ఒక కంపైలర్ యొక్క పని ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ గివ్ ద ఇన్స్ట్రక్షన్ టు ద పర్సన్. ఇప్పుడు వాడికి అర్థమయ్యేటట్టు ఏం చెప్తే దట్ ఈజ్ అ లాంగ్వేజ్. నీకు తెలిసిన లాంగ్వేజ్ ఇంగ్లీష్, నువ్వు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నా కంప్యూటర్తో వర్క్ చేయించు. 2+3 నేను కూడగలను, కంప్యూటర్ కూడిద్ది. కానీ నాకంటే ముందు కంప్యూటర్ కూడిద్ది కాబట్టి నేను కూడను, తనతో కూడిచ్చు. సో కానీ కూడటం అంటే ఎలా కూడాలి? అడ్డగోలు కూడటం కాదు. నేను ఇన్పుట్ ఇస్తా, దాని తగ్గట్టు అవుట్పుట్ రావాలి. అంటే దాని అర్థం ఏంటి? అలా పని చేయించుకోవాలో చెప్తున్నాం. ఇప్పుడు ఎండ్ యూజర్ కొన్ని నాకు కంప్యూటర్తో ఎలా వర్క్ చేయించుకోవాలో దానికి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ నేను ఇంగ్లీష్లో పాస్ చేశాను, అది కంపైలర్కి ఇచ్చాను. కంపైలర్ దాన్ని మిషన్ కోడ్గా మార్చి కంప్యూటర్కి ఇస్తుంది. అలా ఇంగ్లీష్ నుంచి అంటే యూజర్ లాంగ్వేజ్ నుంచి మిషన్ లాంగ్వేజ్ నుంచి యూజర్ లాంగ్వేజ్కి కంపైలర్స్ కన్వర్షన్ చేస్తాయి. ఇది ఇంతవరకు మీరు క్లియర్గా ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కంపైలర్స్. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క ప్రాసెస్ని సి లాంగ్వేజ్లో ఎలా ఉంటుందో చూద్దాం. కంపైలర్ ఒక్కొక్క కంపైలర్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుందండి. టర్బో కంపైలర్ ఆర్ యాన్సీ కంపైలర్ ఈజ్ నథింగ్ బట్ C or C++. నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ టర్బో ఆర్ యాన్సీ వచ్చేప్పటికి CPP. అంటే నువ్వు C++ అంటే టర్బో కంపైలర్తో నువ్వు మాట్లాడాలనుకుంటే C++ సింటాక్స్ బేస్డ్ సి లాంగ్వేజ్ సింటాక్సెస్తో నువ్వు ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. ఇప్పుడు లేదు JVM, దిస్ ఈజ్ నథింగ్ బట్ జావా. అంటే JVMతో నువ్వు వర్క్ చేయించుకోవాలి అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ జావా ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. సో టర్బో కంపైలర్, దానికి రిలేటెడ్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ అన్నాం. సో ఆ టర్బో కంపైలర్లో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ సి లాంగ్వేజ్ అన్నాం. నువ్వు JVM లోపలికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని మనం జావా అన్నాం. అంతే. నువ్వు వాడే కంపైలరు
చేసే ఇన్స్ట్రక్షన్స్ బట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజే మారుతుంది. బట్ ఆల్ నువ్వు సిలో నేర్చుకున్న కాన్సెప్ట్స్ జావాలో వస్తాయి, నువ్వు ఏ లాంగ్వేజ్ అని తీసుకున్న కాన్సెప్ట్స్ మాత్రం అవే. ఓకే, ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. సి లాంగ్వేజ్లో ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ని సికి అప్లై చేస్తాను. నేను కంప్యూటర్తో ఒక పని చేయించుకోవాలనుకుంటున్నాను. దానికి ఇంగ్లీష్లో కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నేను కంపైలర్కి ఇవ్వాలి. సో నేను కంపైలర్కి ఇచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we design some instructions in C language. File name is test.c. Okay, the file name is test.c. ఇప్పుడు ఈ test.c is in English language. Here this is a compiler. Okay, if we pass the test.c to compiler, ఇప్పుడు రాసినటువంటి test.c ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని కంపైలర్కి పంపించాను. వెంటనే ఈ కంపైలర్ ఏం చేస్తుంది? కంపైలర్ ఏమన్నా సొంత మనిషి కంప్యూటర్కి కాదు. నువ్వు ఎలాగైతే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చావో కంపైలర్ కూడా అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అయితే నువ్వు ఇంగ్లీష్లో ఇస్తే కంపైలర్ కంప్యూటర్కి మెషిన్ లాంగ్వేజ్లో ఇస్తుంది. ముందు ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి test.c ఇంగ్లీష్ ఫైల్ని, ఓకే, ఇది వెంటనే test.obj, this is nothing but మెషిన్ కోడ్. అంటే మెషిన్కి అర్థమయ్యేటువంటి కోడ్ test.obj. అంటే ఇక్కడ test.c అనేది ఇంగ్లీష్ ఫైల్. ఓకే, ఎప్పుడైతే దీన్ని కంపైలర్కి ఇచ్చామో కంపైలర్ కన్వర్ట్స్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్ ఫైల్, దట్ ఈజ్ test.obj. ఇప్పుడు ఈ test.objని కంప్యూటర్కి ఇస్తున్నాం. అంటే కంప్యూటర్ అంటే నథింగ్ బట్ ప్రాసెసర్. ఓకే, ఈ కంప్యూటర్కి ఇస్తున్నాము. ఈ కంప్యూటర్కి ఇచ్చేస్తున్నాము అంటే ఏంటంటే ఎప్పుడైతే నువ్వు దీన్ని ఈ కంపైలర్ ఎలా ఇస్తుందంటే ఈ test.obj అని జస్ట్ ఇట్ ఈస్ ఎ జనరేటెడ్ ఫైల్. ఇప్పుడు దీన్ని సిస్టమ్కి ఎలా పంపిస్తుందంటే చూడండి, exe ఫైల్ని క్రియేట్ చేస్తుంది. అంటే దీని నుంచి వెంటనే test.exe ఎగ్జిక్యూషన్ ఫైల్. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కంపైలర్కి ఇచ్చావో కంపైలరు ఒక మెషిన్ కోడ్ ఒక test.exeని క్రియేట్ చేస్తాయి. ఓకే, ఎప్పుడైతే ఈ test.exe అనేది ఆబ్జెక్ట్ కోడ్ని యూజ్ చేసుకుంటుంది. ఓకేనా, చూడండి, test.c నుంచి మీకు test.obj test.exe జనరేట్ అయ్యాయి. ఎలా జనరేట్ అయ్యాయి? నువ్వు ఇచ్చిన ఇంగ్లీష్ ఫైల్ని ఫస్ట్ obj ఫైల్ అంటే మిషన్ కోడ్గా మార్చి దాన్ని exe ఫైల్ అనే ఒక దాన్ని క్రియేట్ చేసి దాని ద్వారా సిస్టమ్కి పంపించింది. అంటే నథింగ్ బట్ టు జనరేట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. దీని మీనింగ్ ఏంటంటే వి క్రియేట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే, మనం రాసిన test.c నుంచి నీకు అవుట్పుట్ రావాలి అంటే దాన్ని అవుట్పుట్ ఎలా చూస్తాము అంటే test.exe ద్వారా చూస్తాం. అంటే test.c ద్వారా అవుట్పుట్ చూడం మనం. ఈ మధ్యలో ఈ ప్రాసెస్ అంతా జరిగి test.exe ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అర్థమైందండి? సో ఇలా ఒక కంపైలర్ ద్వారా మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రెండో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్వర్షన్ చేస్తాం. బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే we pass a set of instructions to the computer for better performance. Okay, better performance. So this is what is the programming language, what is the compiler of the programming language, what is the C compiler, and what is the background task to generate the file. ఓకే, దీన్ని నేను రుజువుగా చూపిస్తాను. ఓకే, సో నా దగ్గర ఒక C ఫైల్ ఉంది. నేను ఒక C ఫైల్ని తయారు చేసుకున్నాను. చూడండి, C డ్రైవ్లో టర్బో C3లో
ఓకే, సోర్స్లో చూడండి, సోర్స్లో ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇంక్లూడ్ లిబ్ ప్రాజెక్ట్స్ కాదు, డాక్యుమెంట్ కాదు, బిన్. ఓకే, ఇప్పుడు చూడండి, దీంట్లో నేను ఒక ఫైల్ తయారు చేస్తున్నాను, చూద్దాము. సో నేను టర్బో సీని అంటే ఇప్పుడు సి లాంగ్వేజ్ మీకు అది చూపిస్తాను, ఫైల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే, నేను కొత్త ఫైల్ తీసుకున్నాను, దీని పేరు దీని పేరు 2.c. ఓకే, దీని పేరు అది. సో నేను చూడండి జస్ట్ ఒక చిన్న కోడ్ రాస్తున్నాను, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h హ్యాష్ include conio.h. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సి లాంగ్వేజ్. వీటి గురించి మనం తర్వాత నేర్చుకుంటాము. జస్ట్ నేను కొన్ని కంప్యూటర్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ ఇన్స్ట్రక్షన్స్ని కంపైలర్ యొక్క సింటాక్స్ రండి, ఇవన్నీ ఇలా రాస్తేనే కంపైలర్ ద్వారా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇవి ఏంటో నేను తర్వాత చెప్తాను, బట్ ఇలా ఈ సింటాక్స్ ఫాలో అవ్వాలి. ఈ సింటాక్స్ రూల్ తప్పితే కంపైలర్ చేయదు. ఓకే, ప్రింట్ హలో సి లాంగ్వేజ్ get ch. ఓకే, జస్ట్ నేను చేశాను, దీన్ని సేవ్ అంటున్నాను, దీన్ని ఏమీ చేయలేదు, జస్ట్ నేను నాకు అలా ప్రింట్ అవ్వాలి, హలో సి లాంగ్వేజ్ అనేది ప్రింట్ అవ్వాలని ఒక స్టేట్మెంట్ రాసా, కానీ దీన్ని ఏం చేయలేదు, చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం మన ఫోల్డర్కి వెళ్ళిపోదాము. మన ఫోల్డర్ టర్బో C3లో బిన్లో చూడండి 2.c ఉంది. ఇక్కడ 2.c ఉందా? ఉంది. ఇప్పుడు సోర్స్లో చూడండి, ఇక్కడ 2.c కానీ 2.obj కానీ ఉందా? లేదు. ఇప్పుడు వెంటనే నేనేం చేస్తానంటే గో టు కంపైల్ ఎర్రర్స్ 0 సక్సెస్. ఓకే, నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కంపైలర్కి కరెక్ట్ సింటాక్స్ బేస్డ్ ఉన్నాయి. వెంటనే ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చూడండి, వెంటనే నువ్వు ఎప్పుడైతే కంపైల్ అన్నావో 2.obj క్రియేట్ అయింది. 2.obj ఈ 2.objని మీరు కనుక ఓపెన్ చేయదలుచుకుంటే ఇట్ ఈస్ ఎ మిషన్ బేస్డ్ లాంగ్వేజ్, ఇట్ నాట్ బి కన్వర్టెడ్. ఓకే, 2.c అనేది ఇంగ్లీష్ బేస్డ్. నువ్వు ఎప్పుడైతే కంపైల్ అన్నావో అప్పుడు 2.obj వచ్చేసింది. ఇప్పుడు కంప్యూటర్తో ఇప్పుడు వచ్చినటువంటి ఓబీజే ఫైల్తో నేను కంప్యూటర్తో వర్క్ చేయించుకోవాలనుకుంటున్నాను. ఎలా వర్క్ చేయించుకుంటానో చూడండి. వెంటనే రన్ ద ఫైల్. చూడండి, ఎప్పుడైతే నువ్వు రన్ అన్నావో ఈ ఓబీజే ఫైల్ నుంచి ఈఎక్సి ఫైల్ వస్తుంది. అంటే ఈఎక్సి ఫైల్ అంటే ఏంటంటే సిస్టమ్ జనరేటెడ్ ఫైల్. ఓబీజే ఫైల్ కంపైలర్ జనరేట్ చేస్తుంది. కంపైలరు మిషన్కి ఇచ్చిన తర్వాత, మిషన్ అంటే నథింగ్ బట్ ప్రాసెసర్. ఎప్పుడైతే నువ్వు ప్రాసెసర్కి ఇస్తావో ప్రాసెసర్ ఐడెంటిఫై ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కంపైలర్ అండ్ ఇట్ జనరేట్ ఎగ్జిక్యూషన్ ఫైల్. ఓకే, నేను ఎప్పుడైతే రన్ అన్నానో చూడండి, హలో మన మెసేజ్ మనకు వచ్చేసింది. చూడండి 2.exe, దిస్ ఈజ్ ఎగ్జిక్యూషన్ ఫైల్. 2 చూడండి, ఇంతకుముందు ఈ 2 లేదు, ఇప్పుడు 2 వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే చూడండి 2. ఓకే, థింగ్ వరీ ఇది ఇలా ఎగ్జిక్యూట్ అవ్వదు. చూడండి, హలో సి లాంగ్వేజ్. సో మనం మెసేజ్ అనేది ప్రింట్ అయింది కదా. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఓకే, చూడండి ఎలా మనం వర్క్ చేయవచ్చు. ఓకే, ఇలా ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దిస్ ఈజ్ ద
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, కంపైలర్ ఏం చేస్తుంది, ఆ సి స్ట్రక్చర్, సి ఫైల్ నుంచి మిషన్ ఫైల్కి, మిషన్ ఫైల్ నుంచి మిషన్ జనరేట్ చేసే ఫైల్. చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డాట్ సి ఫైల్ యూజర్ రాస్తాడు, యూజర్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్. డాట్ ఓబీజే ఫైల్ కంపైలర్ ఇచ్చే ఫైల్. కంపైలర్ ఎప్పుడైతే మిషన్కి సబ్మిట్ చేస్తుందో మిషన్ జనరేట్ అవుట్పుట్ ఫైల్. తయారు చేశాను, క్లిక్ చేయండి, మీరు క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, మీ పని మీరు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ ఈఎక్సి ఫైల్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్. హూ క్రియేట్ ద ఎగ్జిక్యూటబుల్ ఫైల్? మిషన్ క్రియేట్ ద ఎగ్జిక్యూటబుల్ ఫైల్. హూ క్రియేట్ ద ఓబీజే ఫైల్? కంపైలర్ క్రియేట్ ద ఓబీజే ఫైల్. Okay, who create the .c file? End user or programmer create the .c file. Okay friends, this is the first chapter. Please remember. Okay, దయచేసి వినండి, చాలా నిదానంగా చాలా సింపుల్గా చెప్పుకుంటూ వెళ్దాం. ఎందుకంటే బుక్స్లో చదవటం వేరు, బట్టి చదవటం వేరు. కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో బట్టి చదివితే సాఫ్ట్వేర్ ఎప్పటికీ రాదు. దాన్ని ఎల్కేజీ నుంచి 10th వరకు ఎలాగ వస్తామో సి లాంగ్వేజ్ నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి, అవి కూడా అలాగనే వెళ్ళాలి. సో ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టాపిక్లో తర్వాత కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.